அல்லேலூயா. சத்தமா அல்லேலூயா. சாப்பாட்டு டைம் ஆயிட்டு, ஆனாலும் நம்ம கொஞ்சம் சத்தமா அல்லேலூயா. హల్లెలూయా. గట్టిగా చెప్దామా? దేవునికి స్తోత్రము. భోజనం తినే సమయం అయింది, అయినా కానీ దేవుని సన్నిధిలో ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. எனக்கு ரொம்ப பிரியமான சகோதர சகோதரிகளே, உங்களையும் பாஸ்டர்ஸ், லீடர்ஸ், ஒரு பழங்க எல்லாரையும் எனக்கு இந்த மொழிபெயர்ப்பதற்கு வந்த அன்பான பாஸ்டர் விஸ்வாசி அவர்களையும் அன்புடனே நான் பாராட்டி வாழ்த்தி வணக்கத்தை சொல்லிக் கொள்கிறேன். నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు, అలాగనే ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, ఇక్కడ కూడినటువంటి సంఘ పెద్దలకు, అనువాదం చేస్తున్నటువంటి సహోదరునికి నా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. தமிழ்நாடு கன்னியாகுமரி சிஎஸ்ஐ டயசிஸ்னுடைய ஒரு போதகராக இளவுவிளை ஊடல் என்ற சிஎஸ்ஐ திருச்சபையின் போதகராய் பணி செய்து வருகின்றேன். కన్యాకుమారి సిఎస్ఐ సంఘం నుండి, ఆ డయాసిస్ నుంచి ఒక పని నిమిత్తం రావడం జరిగింది. எனக்கு டெல்லியில் அன்பான சபையினுடைய అంగத்திనர்கள் పలర్ இருக்கின்றார்கள். మరి ఢిల్లీ ప్రాంతంలో పాస్టర్ గారికి తెలిసినటువంటి అనేకమైనటువంటి సంఘస్థులు, అలాగనే పాస్టర్లు తెలిసిన వారు ఉన్నారు. குறிப்பாக சத்யநேசி அங்கே இருக்கிறார்கள். మరి మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు సదిరేషన్ అనే వారు కూడా ఢిల్లీ ప్రాంతంలో నుండి వచ్చినటువంటి వారే. அவருடைய தம்பி ஜார்ஜ் எட்வின் என்பவர் குடும்பமாக இவர்கள் தங்கி வருகின்றார்கள். మరి సహోదరుడు జార్జ్ అనేవారు కూడా ఢిల్లీ ప్రాంతంలోనే సేవలో ఉండడం జరిగింది. கன்னியாகுமரி டயசிஸின் கீழ் உள்ள விசுவாசிகள் பலர் தமிழ் ஆராதனையிலே இருந்தார்கள். మరి కన్యాకుమారి సిఎస్ఐ సంఘమునికి చెందినటువంటి అనేక మంది విశ్వాసులు మన సంఘంలో తమిళ ఆరాధనలో కూడా కొద్దిమంది ఉన్నారు. அவர்கள் வழியாகவே 3 ఆరాధనலும் కలందు కొள்ளడం ஒரு பெரிய భాగ్యం எனக்கு கிடைத்ததில் ఆండవరే స్తోత్రం. మరి వీరందరిని బట్టి ఈ దినమున దాదాపు 3వ ఆరాధనలో మేమందరం ఇక్కడ ఉన్నటువంటి సంఘములతో ఆరాధనలో కలిసి పాలు పంచుకోవడం అనేది దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. அன்புக்குரிய சகோதர சகோதரிகளே, ప్రియమైన సహోదరి సహోదరులారా, நமக்கு ஆண்டவர் தந்திருக்கிற இரக்கங்கள் நிறைய. మరి దేవుడు మనకిచ్చినటువంటి గొప్పమైనటువంటి ఈవులు అనేకమైనటువంటి కలవు. அதனாலே அவருடைய இரக்கத்தை நினைவு கூர்ந்து, ఆయన కృపను బట్టి, ఆయన కరుణను బట్టి உங்கள் எல்லாருக்கும் அன்பான இந்த மொழிபெயர்ப்பு அன்பு சகோதரர் பாஸ்டர் மற்றும் இப்போது இயக்கிறவர், உங்கள் அத்தனை பேருக்கும் சிஎஸ்ஐ கன்னியாகுமரி பேராயத்தின் சார்பில் வாழ்த்துக்களை, நன்றியை மீண்டும் தெரிவித்துக் கொள்கிறேன். దేవుని కృపను బట్టి పాస్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, అనువదిస్తున్నటువంటి నాకు, అందరికీ కూడా సిఎస్ఐ సంఘము కన్యాకుమారి నుంచి మీకు శుభములు పలుకుచున్నాను. எல்லாரும் சந்தோஷமா இருக்கிறீங்களா? అందరూ సంతోషంగా ఉన్నారా ప్రియులారా? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. கையில தான் சந்தோஷம், ஆனால் முகத்தில் இன்னும் பிரைட்னஸ் வரல. చేతి ఎత్తినప్పుడు చేతుల్లో సంతోషం కనిపిస్తుంది, కానీ మొహంలో ఆ వెలుగు కనిపించడం లేదు. எல்லாரும் கொஞ்சம் பிரைட்னஸாக சிரிச்சுட்டே இருப்போமா? కొంచెం అందరూ కూడా మీ మొహాలు వెలుగుగా ఉంచి మీరందరూ నవ్వుతూ ఉంటే చాలా అందంగా ఉంటుంది. அதனால ஆகான்னு சிரிக்கிறதுக்கு இல்லை, முகம் சிரிப்பாக இருக்கட்டும். నేను నవ్వమన్నానని చెప్పి బిగ్గరగా నవ్వవలసినటువంటి అవసరం లేదు, కానీ చిరునవ్వుతో మీ ముఖాలు ఉంటే చాలా అందంగా ఉంటుంది దేవుని సన్నిధిలో. మనసు సంతోషமா இருக்கட்டும். మన మనసు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. இன்றைக்கு கடவுளுடைய வார்த்தையை சுருங்கிய சமயத்தில் சொல்ல விரும்புகிறேன். ఈ దినమున దేవుని వాక్యంను నాకు ఇవ్వమనేటువంటి సమయంలో మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. நீங்கள் எல்லாரும் விசுவாசிகள் என்று நான் நம்புகிறேன். మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని విశ్వాసులని నేను నమ్ముచున్నాను. நான் ஒரு பெண்டேகோஸ்ட் அசம்பிளி சர்ச்சில் ஒரு தடவை எங்கள் ஊரில் என்னுடைய நண்பன், என்னோடு படித்தவர் பாஸ்டர், మరి పాస్టర్ గారితో కలిపి చదువుకున్నటువంటి ఒక స్నేహితుడు అక్కడ పెంతెకోస్తు సంఘంలో ఆయన పాస్టర్గా ఉన్నారు, తను ఉండేటువంటి ప్రాంతంలో.
அந்த சபையிலே என்னை ஒரு நாள் அவருடைய விசேஷ ஒரு நிகழ்வுக்கு செய்திக்கு அழைத்திருந்தார்கள். మరి వారి సంఘంలో జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సభ నిమిత్తం పాస్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది. பொதுவாக சிஎஸ்ஐ சர்ச்சினுடைய பாஸ்டர்ஸை பெந்தேகோஸ் சர்ச்சிலே கூப்பிடுகிறதில்லை. సాధారణంగా చూసినట్లయితే సిఎస్ఐ పాస్టర్స్ని మరి పెంతుకోస్తు సంఘం నడిపేవారు ఎవరు కూడా ఆహ్వానించడం అనేది జరగదు. ஏனெனில் அவர்கள் என்ன நினைப்பார்களோ அது தெரியாது. వారు మరి సిఎస్ఐ పాస్టర్ గురించి ఏమనుకుంటారో తెలియదు, కానీ ఆ విధంగా ఎప్పుడు ఆహ్వానించరు. சிஎஸ்ஐ சபைகளை பெந்தேகோஸ் பாஸ்டர்ஸை கூப்பிடுவது உண்டு. కానీ సిఎస్ఐ సంఘం వారు పెంతుకోస్తు వారిని ఆహ్వానించడం, పిలుచుకోవడం జరుగుతుంది. என்னை அழைத்திருந்தார். నన్ను ఆ పెంతుకోస్తు సంఘానికి పాస్టర్ గారిని పిలవడం జరిగింది. எங்கள் சபையில் ஆராதனை முடித்து 10:30 மணிக்கு அவருடைய ஆராதனையிலே கலந்து கொண்டேன். పాస్టర్ గారి సంఘంలో 10:30కి వారి ఆరాధనను ముగించుకొని వారి సహోదరుడు లేదంటే స్నేహితుడైనటువంటి పెంతుకోస్తు సంఘానికి ఆహ్వానం మీద అక్కడికి వెళ్ళడం జరిగింది. செய்தி வந்தது. ఆహ్వానం వచ్చింది. அப்போ நான் அவர்களோட கேட்டேன், நீங்கள் எல்லாரும் விசுவாசிகள் தானா என்று கேட்டேன். మరి వారి సంఘంకి వెళ్ళిన తర్వాత సంఘంలో ప్రసంగించేటప్పుడు మీరందరూ విశ్వాసులేనా అని సాధారణంగా అడగడం జరిగింది. விசுவாசிகள் என்றால் நீங்கள்லாம் ரட்சிக்கப்பட்டீர்களா என்று கேட்டேன். మీరందరూ విశ్వాసమేనా, మీరందరూ రక్షింపబడిన వారేనా అని నేను వారిని అడగడం జరిగింది వారి సంఘంలో. ரட்சிக்கப்பட்டவர்கள் என்றால் கை தூக்கி சொல்லுங்க பாப்பா நான் ரட்சிக்கப்பட்டிருக்கிறேன் என்று சொன்னப்போ, మరి మీరందరూ రక్షించబడ్డారని నేను నమ్మితే మీరందరూ కూడా ఒకసారి చెయ్యి ఎత్తి చూపించండి ఎవరెవరు రక్షించబడ్డారు అని నేను అక్కడ వారిని అడగడం జరిగింది ఆ సంఘంలో. அங்கிருந்த எல்லாரும் கை தூக்கி நாங்கள் ரட்சிக்கப்பட்டோம் என்று சொன்னார். మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అక్కడ చెయ్యి ఎత్తి మేమందరం కూడా రక్షించబడిన వారమే అని చెప్పడం జరిగింది. ரொம்ப மகிழ்ச்சி என்று சொல்லிவிட்டு, சரி அப்படி என்றால் ஞான ஸ்நானம் பெற்றவர்கள் எத்தனை பேர் கை தூக்குங்கள் என்ற போது, చాలా మంచిది, మరి బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి మరొక ప్రశ్న వేయడం జరిగింది వారికి. பகுதிக்கு மேற்பட்டவர்கள் கை தூக்கினார், ஞான ஸ்நானம் பெற்றிருக்கிறோம். మరి ముందున్నటువంటి కొన్ని వరుసల్లో ఉన్నటువంటి వారు మాత్రమే చెయ్యి ఎత్తి చూపించడం జరిగింది, మేమందరం బాప్తీసం తీసుకున్నామని. ரொம்ப మகிழ்ச்சி என்ற போது, మరి ఈ విషయాన్ని గమనించినప్పుడు மூன்றாவது ஒன்று, இயேசுவின் இரத்தத்தால் கழுவப்பட்டவர்கள் எத்தனை பேர் கை தூக்கலாமா என்று கேட்டப்போ, మరి ఆ తర్వాత యేసుక్రీస్తు వారి రక్తధారల వలన ఎంతమంది కడుగుబడ్డారు, శుద్ధీకరించబడ్డారని మరొక ప్రశ్న వేసినప్పుడు அதில் 10 அல்லது 15 பேர் தான் கையை தூக்கினார். మరి అక్కడ ఉన్నటువంటి సంఘం మొత్తం విశ్వాసుల్లో 10-15 మంది మాత్రమే చెయ్యెత్తి చూపించడం జరిగింది. ரட்சிக்கப்பட்டவன் நிறைய எல்லாரும், మరి రక్షించబడిన వారు ఎంతమంది అన్నప్పుడు సంఘం మొత్తం చెయ్యెత్తి చూపించారు. ஸ்நானம் பெற்றவர்கள் பாதி, మరి బాప్తీసం ఎంతమంది తీసుకున్నారంటే సగం మంది చెయ్యెత్తి చూపించారు. இயேசுவின் இரத்தத்தால் கழுவப்பட்டவர்கள் 15 பேர். మరి యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా శుద్ధీకరించబడిన వారు ఎంతమంది అంటే మాత్రం 10-15 మంది మాత్రమే చెయ్యెత్తి చూపించడం జరిగింది. அங்கிருக்கிறவர்கள் 500க்கும் மேற்பட்டவர்கள். మరి ఆ మొత్తం సంఘంలో దాదాపుగా 500 మంది అక్కడ ఉన్నారు. కారణం ఏంటంటే, ரட்சிக்கப்படுகிறது ரொம்ப ஈஸி, రక్షించబడడం అనేది చాలా సులభమైనది. ஞான ஸ்நானம் பெறுவது அதிலும் ஈஸி, మరి బాప్తీసం తీసుకోవడం కూడా సులభమైనదే. కానీ இயேசுவின் இரத்தத்தால் கழுவப்படுவது என்பது கடினம். యేసుక్రీస్తు వారి రక్తము వలన కడిగి శుద్ధీకరింపబడడం అనే ప్రక్రియ మాత్రం కొంచెం కఠినమైనది. ఏం தெரியுமா? ఎందుకంటే இயேசுவின் இரத்தத்தால் கழுவப்பட்டவர்கள், యేసుని రక్తము వలన కడుగబడి శుద్ధీకరించబడినటువంటి వారు పోయి சொல்ல மாட்டார்கள், అబద్ధం చెప్పరు, சத்துருவை சிநேகிப்பார்கள், మరి శత్రువుని ద్వేషింపరు, உதவி செய்வார்கள், అందరికీ సహాయం చేయవారుగా ఉంటారు, அன்பாயிருப்பார்கள், ప్రేమతో వ్యవహరిస్తుంటారు. இதெல்லாம் ஆவியிலிருந்து கடவுள் தருகின்ற, அவருடைய இரத்தத்தால் கழுவப்பட்டவர்கள் தருகிற கனி. ఇవన్నీ కూడా వారి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వసించి వారి ద్వారా ఈ క్రియలు చేయిస్తూ ఉంటాడు, యేసుక్రీస్తు వారి రక్తంలో కడుగుబడిన ద్వారా. இப்படி வாழ்வது கொஞ்சம் கடினம். మరి ఇటువంటి జీవితం జీవించడం కొంచెం కష్టమైనది. அதனால రక్షించబడదు వేణపడலாம், దాన్ని బట్టి రక్షించబడడం అనేది జరగవచ్చు, స్నానం பெறுவது வேணும்னு பெறலாம், బాప్తీసం తీసుకోవడం కూడా జరుగుతుంది. இயேசுவின் இரத்தத்தால் கழுவப்பட்டவர்கள் మాత్రమే దేవరాజ్యத்துக்கு పోవారు. కానీ యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా శుద్ధీకరించబడిన వారు మాత్రమే ఆయన రాజ్యానికి వెళ్ళువారుగా ఉంటారు. ஆக இந்த அருமையான இந்த ஞாயிறு, కాబట్టి ఈ పునరుద్ధాన దినమున
உங்களை பார்க்கும்போது நீங்கள்லாம் இயேசுவின் ரத்தத்தால் கழுவப்பட்டவர்கள் என்று நான் உணர்கிறேன். మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు మీరందరూ కూడా యేసుక్రీస్తు వారి రక్తం వలన శుద్ధీకరింపబడిన వారని నేను విశ్వసిస్తున్నాను. அப்படித்தான் நம்ம வாழணும். ఆ విధంగా మనం జీవించాలి. நம்ம வாழ்க்கையில் ஒன்றும் இல்லை. లేదంటే మన జీవితంలో ఏది ఉండదు. வாழ்க்கை பற்றி நான் ஒரு 3 காரியத்தை எனக்கு தரப்பட்ட சமயத்துக்குள் சொல்லி முடிக்க விரும்புகிறேன். జీవితం గురించి లేక ఏ విధంగా జీవించాలనే విషయం గురించి సమయాన్ని బట్టి ఒక 3 విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. வாழ்க்கை என்பதை இன்றைக்கு நாம் என்ன நினைக்கிறோம் என்று நமக்கு தெரியவில்லை. జీవితం అనేది ఈ దినాల్లో చూసినట్లయితే అసలు ఏంటి అనేది చాలా మందికి అర్థమవునటువంటి విషయం. வாழ்க்கை எப்படியும் வாழலாம், జీవితాన్ని ఏ విధంగా మనం జీవించాలి, ஆனா கிறிஸ்தவர்களாகிய நாம் எப்படியும் வாழ முடியாது. లోకంలో ఉన్నవారు ఏ విధంగానే జీవించవచ్చు, కానీ క్రైస్తవులుగా చెప్పబడుచున్న మనము వారిలాగా లేకపోతే ఇతరులాగా జీవించడానికి కుదరదు. కట్టుబాటు ఉండే, మనకి కట్టుబాట్లు ఉన్నాయి, ఒழுங்கு ఉండే, మనకి కొన్ని పరిధులు ఉన్నాయి. அதுக்குள்ளே தான் நம்ம நிக்கணும். ఆ పరిమితులను బట్టి పరిధులను బట్టి కట్టుబాట్లను బట్టి మాత్రమే మనం జీవించాలి. அதை விட்டு நம்ம పోనోన్నా ఆ కట్టుబాట్లను దాటి మనం వెళ్ళామంటే అవిశ్వాసులా మారి మనం అవిశ్వాసములుగా మార్చబడతాం. இன்னைக்கு நான் 102 సంగీతం ఈ దినమున కీర్తనల గ్రంథం నుంచి 102వ సంకీర్తన 27 102 సంగీతం 27 వచనத்தின் 102వ సంకీర్తన 22వ వచనం మనం చదువుకుందాం. அந்த వచనத்தை ఆధారమాయి கொண்டு ఈ వచనాన్ని ఆధారం చేసుకొని நாம் எப்படிப்பட்டவர்கள் எந்த நிலையில் வாழுகிறோம் என்ற 3 ఉవమానంగా அதற்குள் இருக்கிறது. அதை நான் உங்களுக்கு சொல்ல விரும்புகிறேன். ఈ వచనాన్ని ఆధారం చేసుకొని నేను ఏ విధంగా జీవించాలని కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ஒரு பெரிய సభயில் ఒక పెద్ద సంఘములో ஒரு பிரசங்கியார் பாஸ்டர் பிரசங்கத்துக்கு அழைக்கப்பட்டிருந்தார். ఒక పాస్టర్ గారు ప్రసంగించడానికి పిలువబడ్డారు. நிறைய மக்கள் இருந்தார்கள். చాలా మంది జనులు అక్కడ గుమిగూడి ఉన్నారు. அந்த காலத்திலே நாம் இருக்கிறது போல இப்படி இருக்க முடியாது, கீழே பாய் போட்டு தான் இருக்க வேணும். ఆ రోజుల్లో చూసినట్లయితే సంఘాల్లో ఈ విధంగా కుర్చీల్లో కూర్చోవడం అనేది ఉండేది కాదు. కింద చాపలు వేసుకొని కిందనే కూర్చునేవారు. அப்படி நிறைய వయసానவங்க పిల్లங்க పెరియవங்க எல்லாம் இருந்தாங்க. మరి ఆ సంఘంలో వయసైనటువంటి వారు, పిల్లలు, యవనస్తులు అనేక మంది ఉన్నారు. ప్రసంగార్ ప్రసంగத்துக்கு ఏరిబెట్టారు. మరి ఆ ప్రసంగానికి ఆహ్వానించినటువంటి పాస్టర్ గారు ప్రసంగం చేయడానికి ఆయన పులిపిట మీదకి వచ్చినప్పుడు அங்கே இது போலல்ல ஒரு புல்பிட் பிரசங்க பீடம் ஒன்று இருந்தது. అక్కడ పులిపీఠం ఒకటి ఉంది. அதில் ஏறி அவர் பிரசங்கத்தை தொடங்கினார். ఆ పులిపీఠం మీదకి వారు వచ్చి ప్రసంగం చెప్పడం ప్రారంభించారు. அப்ப அவர் சொன்னார், అప్పుడు ఈ విధంగా చెప్పారు ఆయన, இன்றைக்கு நான் சொல்லுகிற செய்தியின் தலைப்பு, ఈ దినమున నేను చెప్పబడినటువంటి అంశం ఏంటంటే இயேசு சீக்கிரம் வருகிறார் என்று. యేసుక్రీస్తు వారు త్వరగా రాబోచున్నారని సంగతి. இந்த நிகழ்வை நான் உங்களுக்கு சொல்லுகிறேன். ఈ అంశమును బట్టి నేను మీతో దేవుని వాక్యం పంచుకోవాలనుకుంటున్నానని ఆ పాస్టర్ గారు చెప్పడం జరిగింది. எல்லாரும் கவனமா இருக்கணும். ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా గమనిస్తూ వినాలి అన్నారు. அப்படி சொல்லிட்டு ఆ విధంగా చెప్పి பைபிளை திறந்து బైబిల్ తెరచి ஒரு குறிப்பு வச்சிருந்தார் பேப்பர்ல. ఒక పేపర్లో కొన్ని వచనాలు ఆయన రాసుకున్నారు. அப்போ அவர் பைபிளை திறந்து ఫ్యాన్ మేల ఓడిட்டு இருந்தா, మరి ఆయన బైబిల్ తెరిచినప్పుడు ఫ్యాన్ పైన తిరుగుతూ ఉంది. ఫ్యాన్ காற்றினாலே ఆ ఫ్యాన్ గాలిని బట్టి బైబిలిல் இருந்த அந்த குறிப்பு பறந்து போச்சு. మరి ఆయన రాసుకొచ్చినటువంటి ఆ ప్రసంగం కొన్ని వచనాలన్నీ ఆ పేపర్ ఎగిరిపోయింది. அது போச்சு. అది పోయింది. இவர் சொல்றார், நான் சீக்கிரமாய் வருகிறேன். நான் அல்ல, இயேசு சீக்கிரமாய் வருகிறேன் என்று சொன்னவர் பிறகு சொல்கிறார், நான் சீக்கிரமாய் வருகிறேன். మరి ముందు ఆయన అంశంగా యేసుక్రీస్తు వారు త్వరగా రాబోచున్నారని చెప్పడం జరిగింది. ఈ పేపర్ ఎగిరిపోయిన తర్వాత నేను త్వరగా వస్తున్నానని చెప్పడం మొదలు పెట్టారు ఆయన. நான் சீக்கிரமாய் வருகிறேன், నేను శీఘ్రం త్వరగా వస్తున్నాను అని இப்படி சொல்லிட்டே இருந்தாரு. ఆయన ఈ విధంగా చెబుతూనే ఉన్నారు, சீக்கிரமா வாரே, నేను త్వరగా వస్తున్నాను. அந்த புல்பிட் கொஞ்சம் பழைய புல்பிட். మరి అక్కడ ఉన్నటువంటి పులిపీఠం కొంచెం పాతది. இவர் சொன்ன வேகத்தில் புல்பிட்ல ரொம்ப சாய்ந்து நின்று பேசினாரா. మరి ఆయన చాలా గొప్ప వేగంగా ఉత్తేజం కలిగి ఉజ్జీవంగా ఆ పులిపీఠ నుంచి ప్రసంగిస్తూ ఉన్నారు, నేను వేగంగా వస్తున్నానని. இந்த புல்பிட் அப்படியே கவிழ்ந்து கீழே விழுந்தது. ఈ వేగానికి అక్కడ ఉన్నటువంటి పులిపీఠ విరిగిపోయి వాళ్ళ మీద పడిపోయింది. அங்க ஒரு பாட்டி
உட்கார்ந்துருந்தாங்க. అక్కడ ఒక వయసైన ఆవిడ పెద్ద ఆవిడ కూర్చుని ఉంది. பாஸ்டர் பாட்டியின் மேலே போய் விழுந்தார். మరి పాస్టర్ గారు ఆ వయసైన ఆవిడ మీద పడిపోవడం జరిగింది. அப்போ பிரசங்கர் ஐயோ பாட்டி சாரி பாட்டி பாட்டின்னு சொன்னாரு. మరి పాస్టర్ గారు పడిపోయిన తర్వాత అయ్యో పెద్ద ఆవిడ నేను నీ మీద పడిపోయానని చెప్పి ఆయన బాధపడ్డాడు. அப்ப அந்த பாட்டி சொல்லிச்சு, అప్పుడు ఆ పెద్ద ఆవిడ చెప్పింది, உங்க தப்பு இல்ல, మీ తప్పు లేదు, எனக்கு தப்பு. నాదే తప్పు అక్కడ కూర్చోడు. நான் சீக்கிரமா வாரேன்னு சொன்னப்போ మీరు నేను త్వరగా వస్తున్నానని చెప్పినప్పుడు நான் எழும்பி மாறி இருந்திருக்கணும். నేను ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఉండాల్సింది. இது ఇల్లామ நான் கவனமா நீங்க வாரீங்கன்னு சொல்லப்போ நான் வருவாரான்னு நினைச்சனே பார்த்துடுங்க. మీరు జాగ్రత్తగా గమనించి చూడమన్నారని చెప్పి మీరు వస్తారు ఎప్పుడు వస్తారని చెప్పి అక్కడే ఉండడం నేను చేసిన తప్పు. நீங்க இப்படி வருவீங்கன்னு நான் நினைக்கவே இல்லை. మీరు ఈ విధంగా వచ్చి నా మీద పడతారని నేను అనుకోనే లేదు. இங்க இருக்கிற பொல்பட்டு கீழே வராது. మరి ఈ విధంగా కిందకు వస్తారని నేను ఊహించలేదు. அதனால நீங்க பயப்பட வேண்டாம். మీరు భయపడొద్దని చెప్పి పాస్టర్ గారు అంటున్నారు, నేను మీ మీద పడలే. நீரோ மாறாதவர். ஆண்டோடைய வார்த்தை நமக்கு நீரோ மாறாதவர். దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నేను మారనటువంటి వాడను. எபிரேயர்லே நமக்கு ஒரு வசனம் இருக்குது. அது வந்து இயேசு கிறிஸ்து நேற்றும் இன்றும் என்றும் మారాదవర్. హెబ్రీ పత్రికలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు అని. அதனால நாம் ఆరాధిக்கிற தேவன் మారాదవర్. ఇందును బట్టి మీరు నేను మనము కలిసి ఆరాధిస్తున్నటువంటి దేవుడు మారనటువంటి దేవుడు. வாழ்க்கையில் நிறைய மாற்றம் வரும். మన జీవితంలో అనేకమైనటువంటి మార్పులు వస్తుంటాయి, நிறைய பிரச்சனை வரும், చాలా ఇబ్బందులు వస్తుంటాయి. பிரச்சனை ఇల్లాத யாராவது இங்க இருக்கிறீங்களான்னு கேட்டா யாரும் இருக்க மாட்டீங்க. సమస్యలు ఇబ్బందులు లేనటువంటి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అంటే మీలో ఒక్కరు కూడా చేయెత్తి చూపించలేరు నాకు ఇబ్బందులు లేవని. எல்லாருக்கும் ஏதாயிலும் ஒரு பிரச்சனை மனசை அரிச்சிட்டே இருக்கும். ప్రతి ఒక్కరికి కూడా వారి హృదయంలో ఏదో ఒక భారం ఉంటూనే ఉంటుంది. கோயில்ல இருக்கும்போ அசைந்து ஆடி ஸ்தோத்திரம் பண்ணி பாடி ஜெபம் பண்ணி ఆర్పరిపోడే இருப்போம். మన మందిరంలో ఉండేటప్పుడు దేవుని సన్నిధిలో చక్కగా ఆరాధించి దేవుని సన్నిధిలో స్తుతించి ఆయన సన్నిధిని అనుభవించి మనం ఉంటూ ఉంటాం. కదవ తెరందు வெளியே పోన ఉడనే మనము ఈ డోర్ దాటి బయటికి వెళ్ళిన వెంటనే అతన ప్రచనే ఉள்ள వందరం మళ్ళీ మన హృదయంలో మనకు కలిగినటువంటి భారములన్నీ కూడా మనం తలంచుకుంటూ ఉంటాం. ప్రచనయోడే దాం పోవం. మనం ఈ ఇబ్బందులతోటే మన జీవితాన్ని కొనసాగిస్తాం. இந்த உலகம் மாயை. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి మాయగా ఉంది. వానతిన్ కీழே భూమికి మేలే కాణ్బదెల్లాం మాయై. ఈ ఆకాశం క్రింద ఉన్నది భూమి మీద ఉన్నది సమస్తము కూడా మాయగానే ఉంది. ఎల్లం మారిపోగం. ఇది అన్ని కూడా ఒకానొక దినమున మారిపోతాయి. இன்னைக்கு பேசுவாங்க சிரிப்பாங்க, நாளைக்கு கண்ட மூஞ்சி திருப்பிட்டு போவாங்க. ఈ దినమున ఒకరు ఇంకొకరితో చక్కగా ప్రేమగా నవ్వుతూ మాట్లాడతారు, కానీ మరుసటి దినమున చూస్తే వారిని ద్వేషిస్తూ వెళ్ళిపోతుంటారు. ఎల్లం మారం. ప్రతిదీ కూడా మారిపోతుంది. நாம் போடுகிற ட்ரெஸ் கூட ஒரு நாள் போட்டுட்டு மறுநாள் தூக்கி தூர வீசிடுவோம். మనం వేసుకునే బట్టలు కూడా ఈ దినమున వేసుకుంటాం, మళ్ళీ రేపటికి మార్చుకుని వెళ్ళిపోతుంటాం. தலையில் வைக்கிற ஹேர் பின் முதல் நகத்தில் போடுகிற நகை பாலிஷ் வரையிலும் ஒரே கலர்ல போடுவோம், அதை மாத்திட்டு நாளை வேற போடுவோம். మరి తలలో పెట్టుకునే పిన్ నుండి కాలి గోర్లకు పెట్టుకునే రంగు వరకు కూడా ఒక దినమున ఒక రంగు మరొక దినమున మరొక రంగుగా మార్చుకుంటూనే ఉంటాం. எல்லாம் மாறுங்க, అన్నీ మారుతాయి. ఆనా కానీ நம்ம ஆண்டவர் మారவே மாட்டார். మనం ఆరాధించే దేవుడు మాత్రం మారనటువంటి దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. மாற்றமில்லாத ஆண்டவரை பற்றி మార్పు లేనటువంటి దేవునిని గూర్చి 3 ஓமானங்களை உங்களுக்கு சொல்ல விரும்புகிறேன். 3 ఉపమానములు మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. 6ஆம் வசனமும் 7ஆம் வசனத்திலும் அது இருக்குது. இது 102ஆம் சங்கீதம் 102వ 6వ వచనం 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. 3 ఓమానங்கள் இருக்கிறது. ఇక్కడ 3 ఉపమానములు చెప్పబడి ఉన్నవి. நம்ம ஆண்டவர் మన దేవుడు நிறைய காரியங்களை ஓமானமாய் சொல்லி இருக்கிறார். అనేకమైనటువంటి విషయాలను ఉపమాన రీతిగా చెప్పడం జరిగింది. ఏం தெரியுமா? ఎందుచేతనంటే அதிலிருந்து நாம் பாடம் படிக்கணும்.
ఆ ఉపమానం నుండి మనం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో அதுக்காக அவர் ஓமானங்களை சொல்லி நம்முடைய மனசை திருப்புகிறார். దాన్ని బట్టి ఆయన ఉపమాన రీతిలో అనేకమైన విషయాలను చెప్పి మన మనసులను దాని వైపుకు త్రిప్పడం జరిగింది. நாம் வாழும் உலகத்தில் మనం జీవించేటువంటి ఈ లోకము நாம் மாற வேண்டிய நிறைய காரியம் இருக்குது. మనం మార్చుకోవాల్సినటువంటి అనేక కార్యములు ఉంటాయి. அதைத்தான் కానీ இதிலிருந்து நான் உங்களுக்கு 3 காரியத்தை சொல்ல விரும்புகிறேன். ఇందు నుంచి కేవలం 3 విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ஒன்று, మొట్టమొదటిది 6వ వచనం, 102వ కీర్తన 6వ వచనంలో, వనాంతర నారెక్కి ఒప్పానేన్. నేను అడవిలో గూడబాతును పోలి ఉన్నాను. వనాంతర నారెక్కి ఒప్పానేన్. నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. నారేనా என்ன? గూడబాత్ అంటే ఏంటి? என்ன பார்த்து எத்தனை பேர் நாரையை பார்த்துருக்குறீங்க? గూడబాతు లేక బాతును ఎవరైనా చూసి ఉన్నారా? பார்த்துருக்குறீங்க. 2-3 பேர் தான் பார்த்துருக்காங்க, மீதி யாரும் பார்க்கல. நீங்கள் ஒன்று செய்யுங்க, கூட்டம் முடிஞ்ச பிறகு நல்லா சாப்பிட்டுட்டு பஸ் ஏறி நீங்கள் நல்ல வயல்வெளியில் போங்க. வயல்லாம் இருக்குது, இல்லைன்னா குளம் ఆరు இருக்கிற இடத்துக்கு పోంగ. పాస్టర్ గారు చెప్తున్నారు, ఇక్కడ ఎంతమంది చూశారు, ఇక్కడ రాయబడినటువంటి గూడబాతు లేక బాతు అనేది అంటే 2-3 ఎత్తారు, మిగతా వాళ్ళు ఎవరు చూడలేదని. కాబట్టి ఆరాధన అయిన తర్వాత బస్సు ఎక్కి మరి ఏమన్నా అడవి వైపు మనం వెళ్తే చూడవచ్చు. இப்போ போயிடாதீங்க, ఇప్పుడు వెళ్ళొద్దు, ఆరాధన అయిన తర్వాత వెళ్ళమంటున్నారు. அங்கே போய் பார்த்தீங்கன்னா మీరు చూస్తే 2 கால் சிகப்பாக இருக்கும், మరి 2 కాళ్ళు తెల్లగా ఉన్నటువంటి, உடம்பெல்லாம் வெள்ளை வெள்ளையா இருக்கும், మరి శరీరం అంతా కూడా నల్లగా ఉన్నటువంటి, கொம்பு இருக்கும், మరి మూతి ఉన్నటువంటి, அங்கே நிற்கும். అక్కడ ఒక జీవి ఉంటుంది. அது நாரை என்று பெயர். దానికి గూడబాతు అని పేరు. பாத்து பாத்துன்னு சொல்றது அது, அதில் ஒரு இனம் தான் இது. 2 வாத்துன்னு ஒன்று ஒரு டைப்பு, ఇది அதில் உள்ள ஒரு டைப். ఇది బాతు అనేది బాతుకు సంబంధించిందే, గూడబాతు అనేది దానికి సంబంధించిందే ఇంకొక జాతి. அப்போ அந்த காலத்திலேயே அது இருந்திருக்கு. ఆ కాలంలో బైబిల్ కీర్తనలు రాసిన కాలంలో ఆ రోజుల్లో ఆ దినాల్లో అది ఉండేది. அதனால இந்த தாவீது சொல்லுகிறார், దావీదు ఈ కీర్తనలో చెబుతున్నాడు, என்ன అழகாய் சொல்லுகிறார், ఎంత అందంగా చెప్తున్నాడంటే, நீர் మారాదவர், నీవు మారినటువంటి దేవుడువు, నేను இந்த நாரையை போலானேன், అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. వనాంతర నాரைக்கு ஒப்பானேன், నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను. నాரை వనాంతరத்துல వాழாது. మరి సాధారణంగా చూసినట్లయితే బాతులు అనేవి అడవిల్లో ఉండవు, தண்ணி உள்ள இடத்துல வாழும். ఎక్కడైతే నీళ్లు ఉంటాయో ఆ స్థలాల్లో ఉంటాయి. நல்ல மீன், தவளை இப்படிப்பட்டவைகளை கொத்தி தின்னும். నీటిలో ఉన్నటువంటి చిన్న చిన్న చేపల్ని, క్షీరదాల్ని అవి తింటూ ఉంటాయి, சந்தோஷமா இருக்கும், అవి చాలా సంతోషంగా ఉంటాయి. ஆனா இங்கே சொல்லும் போது వనాంతర నాரை, కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఏంటంటే అడవిలోని గూడబాతు. அது வேற నారే இல்ல, இதே నారే தான். అది వేరే బాతు కాదు, కానీ ఇక్కడ నీటిలో ఉన్నటువంటి బాతే అక్కడ అడవిలోనికి వెళ్ళింది అన్నట్టుగా అర్థం వచ్చేటట్టుగా చెబుతున్నాడు. அதுக்கு ஒரு விளக்கம் உண்டு, దానికి ఒక అర్థం ఉంది. ஒரு கிராமத்தில் நிறைய நாரைகள் சேர்ந்து வாழ்ந்தது. ఒక గ్రామంలో అనేకమైనటువంటి ఈ బాతు సంబంధించినటువంటి పక్షులు ఉండేవి. ஆனால் அந்த கிராமத்திலே தண்ணி எல்லாம் வற்றி போய் வறண்டு போச்சு. మరి ఆ కొద్ది కాలానికి ఆ గ్రామంలో నీళ్లు లేని పరిస్థితి. இதுக்கு தண்ணியும் இல்லை, உணவும் இல்லை, எல்லா நாரைகளும் పంజత్తాల్ వాడియదు. మరి ఆ కాలంలో గొప్ప క్షామం వచ్చింది, దాన్ని బట్టి అక్కడ నీళ్లు లేని పరిస్థితి వచ్చింది బాతులు నివసించే చోట. அப்போ அதுக்குள்ள இருந்த ஒரு பெரிய நாரை, ఆ సమయంలో ఆ బాతుల్లో ఉన్నటువంటి ఒక పెద్ద బాతు కొంచెం அடுத்த கிராமத்துக்கு பல మైల్ தாண்டி அடுத்த கிராமத்திலே, మరి కొన్ని కిలోమీటర్లు లేక మైళ్ళు దాటి ఇంకొక గ్రామంలో ఉన్నటువంటి, தண்ணி இருக்கு, அங்க உணவு இருக்கு, நாம எல்லாம் அங்க போகலாம் என்று திட்டம் போட்டது. అక్కడ నీళ్లున్నాయి, మనం జీవించడానికి అక్కడ ఆహారం దొరుకుతుంది, కాబట్టి మనందరం కూడా అక్కడికి వెళ్ళిపోదామని ఉన్న బాతులతో చెప్పడం జరిగింది. எல்லாம் போக ஆயத்தமாయి எல்லாம் போக தொடங்கியது. మరి ఆ విషయాన్ని బట్టి బాతులన్నీ కూడా కలిసి ప్రయాణం చేసే మరొక గ్రామానికి. ஆனால் அந்த நாரைகளில் எல்லாம் ஒன்று போலல்ல, వయదానవిகளும் இருந்தது. మరి ఆ బాతులన్నీ కూడా ఒకదాని ఒకటి ప్రయాణం చేస్తూ
నడుస్తూ ఉన్నాయి ఒక మైదానం గుండా. இளம் வயதில் உள்ளதும் உண்டு. మరి వారు వెళ్ళేటప్పుడు ఆ మైదానంలో ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి. எல்லாம் சேர்ந்து பறக்க தொடங்கியது. అవన్నీ కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాయి. வனாந்தரம் வழி, காடு வழி, அங்கெல்லாம் வெயில் சுட்டரிக்கிற காடு வழி, இதை தாண்டி போகணும். మరి వారి ఆ బాతులు వెళ్ళే మార్గంలో పెద్ద అరణ్యం ఉంది. మరి అనన్యాన్ని, చీకటిని, ఈ ఎండని వాటి లెక్క చేయకుండా ప్రయాణం చేస్తూ ఉన్నాయి. வயதானவைகள் பின்னாலே பின்னாலே வரத் தொடங்கிட்டு, மற்றவைகளெல்லாம் முன்னாலே போச்சு. మరి అవి ప్రయాణం చేసేటప్పుడు వాటిలో వయసు అయిపోయినటువంటివి నడవలేక వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. కొంచెం వయసులో ఉన్నటువంటివి ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. இதில் ஒரு நாரை கீழே வந்து విழுந்து విట్టదు. అందులో చూస్తే ఈ బాతు, చెక్కడ చెప్పబడినటువంటి బాతు మధ్యలో ఉండిపోయింది. దాహమును బట్టి, పసి, ఆకలిని బట్టి, ఉడంబెల్లం కళచిప్పొచ్చి, మరి ప్రయాణం చేసి వాటి యొక్క శరీరం అంతా కృంగిపోయింది. இப்போ அதான் கீழே விழுந்து இடந்துட்டு தன் பிள்ளைகள் எல்லாம் கூப்பிட்டு பாக்குது. మరి ఇక్కడ కింద పడిపోయింది. ఆ తర్వాత తన పిల్లల్ని పిలుస్తూ ఉంది. పేర పిల్లగల్లాం కూపిட்டு పాకుது. తను పెంచినటువంటి పిల్లల్ని పిలుస్తూ ఉంది, నేను పడిపోయాను అని. అవెల్లాం పరందు పోయిட்டாங்க. కానీ అవేవి గమనించలేదు. పిల్లలు కూడా వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఇది తన్నన్ తనియాగ, ఇది ఒక్కటే ఉండిపోయింది పడిపోయి. அந்த వనాంతరத்திலே, ఆ అరణ్యంలోనే కీழே విழுந்து, కింద పడిపోయి கடவுளை பார்த்து கூப்பிடுது. మరి దేవుణ్ణి చూసి మొరపెట్టుకుంటుంది. అయ్యో நான் செத்துருவேன், నేను చనిపోతున్నాను, எனக்கு தாகம், నాకు దాహం వేస్తుంది, எனக்கு పసి, నాకు ఆకలేస్తుంది. எல்லாரும் என்ன விட்டு போனாங்க. మరి నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. అழிంజిరువేன், నేను ఒక్కదాన్నే ఉన్నాను, నశించిపోతున్నాను. கடவுளே என்று கூப்பிட்டப்போ, దేవా నన్ను గమనించని పిలిచినప్పుడు మழை పెయ్దது. మరి అక్కడ వర్షం కురిచింది, దాహం తీర్తది. మరి తన దాహం తీర్చుకుంది. ஆனால் పడేది పోల పరంది అదకు పోగ ముడియల. కానీ అవి వెళ్ళినట్లుగా దాహం తీరిన తర్వాత ఇది ప్రయాణం చేసి వెళ్ళడానికి వీలు కలగల. మెదువాగా நடந்து పోగదు. చాలా నెమ్మదిగా నడుస్తూ వెళుతుంది. இந்த வாழ்க்கையிலே அன்புக்குரியவர்களே, ఈ జీవితంలో ప్రియమైనటువంటి వారులారా, వనాంతర నారే పోల உங்களுடைய வாழ்க்கையில் எத்தனை பேர் இருக்கிறீர்கள்? మరి అరణ్యంలో ఉన్నటువంటి బాతుని పోలిన జీవితాలు ఎంతమంది మీలో జీవిస్తూ ఉన్నారు? நிறைய పైసా இருக்கு, రూపాయి இருக்கு, చాలా మందికి చాలా ఆస్తి ఉంటుంది, வேலை இருக்கு, அதிகாரம் இருக்கு, எல்லாம் நல்ல குடும்பம் இருக்கு, நல்ல பிள்ளைங்க இருக்காங்க, ఉద్యోగం ఉంది, అధికారం ఉంది, మంచి కుటుంబం ఉంది, మంచి బిడ్డలు ఉన్నారు. ஆனால் பாதுகாக்க யாரும் இல்லையே. కానీ వారిని చూసుకోవడానికి ఎవరు లేనటువంటి పరిస్థితి. வாழ்க்கையிலே இன்றைக்கு ஒடுங்கி நொறுங்கி போய் இந்த நாரை போல இருக்கிறவர்களுக்கு, ఈ దినమున ఇటువంటి పరిస్థితుల్లో ఈ బాతు ఏ విధంగా ఒంటరిగా చేయబడి అరణ్యంలో చిక్కుకుపోయిందో అలాంటి జీవితం జీవిస్తున్నటువంటి వారికి, நாம் வணங்குற, ஆராதனை செய்கிற, ஜெபிக்கிற, துதிக்கிற நம்முடைய ஆண்டவர் நமக்கு உண்டு. నేను మ్రొక్కి స్తుతించి ఆరాధించేటువంటి దేవుడు మనకున్నాడని చెప్పడానికి నేను ఎంతో ఇష్టపడుచున్నాను. அன்புக்குரியவர்களே, ప్రియమైనటువంటి వారులారా, இந்த பகற்காலத்திலே, இந்த మధ్యాహ్న సమయంలో ஆண்டவர் உங்களை நேசிக்கிறார். దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. நீங்கள் திக்கற்றவர்களாக போகக்கூடாது என்று ஆண்டவர் விரும்புகிறார். మీరు ఇక్కడ ఉన్నటువంటి బాతును పోలి పోకూడదని దేవుడు ఆశపడుచు ఉన్నారు. దుఃఖங்களும் వేదనகளும் பாடுகளும் வரும்போது, దుఃఖాలు, వేదనలు, బాధలు వచ్చేటప్పుడు நாம் கலங்க வேண்டியதில்லை, మనము భయపడకూడదు, கவலைப்பட வேண்டாம், మనం కలవరపడకూడదు. இயேசு உண்டு, మనకి యేసయ్య ఉన్నాడు. இரண்டாவது ஒரு காரியத்தை பார்ப்போம். రెండవ విషయాన్ని మనం గమనిద్దాం. அதே 6ஆம் வசனத்திலே, ఇదే 6వ వచనంలో, பாழான இடங்களில் தங்கும் ஆந்தையை போலானேன். ఆ కింద భాగంలో చూసినట్లయితే పాడైన స్థలముల్లోని పగిడి కంటె వలెనున్నాను. உங்களுக்கு எல்லாருக்கும் புரியும் என்று நான் நினைக்கிறேன். మీరందరికీ కూడా ఈ వచనం అర్థమవుతుందని ఆశిస్తున్నాను. அது ஆந்தை எத்தனை பேர் பார்த்துருக்கிறீங்க? ஆந்தை எத்தனை பேர் பார்த்துருக்கிறீங்க? గుడ్లగూబని ఎంతమంది చూశారు మీలో? గుడ్లగూబ பரவாயில்ல, நிறைய பேர் பார்த்துருக்கிறீங்க. చాలా మంది చూశారు, సంతోషం. வீட்டை சுற்றிலும் வாழுது போல இருக்கே. మీరందరూ కూడా గ్రామాల నుంచి వచ్చినట్టే ఉన్నారు. ஆந்தை మరి గుడ్లగూబ யாரும் நேசிக்கிறது இல்ல, ఎవరిని కూడా చూడదు. ஆந்தை
మరి గుడ్లగూబ ஒரு ஊருக்குள்ள வந்து சத்தமிட்டால் మరి ఒక్క దగ్గరికి వచ్చి ఉంది అంటే வீட்டில் இருக்கிற பாட்டி ఇంట్లో ఉన్నటువంటి వారు வீட்டில் இருக்கிற பிள்ளைகளை கூப்பிட்டு ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని పిలిచి ஆந்த வந்திருக்கு, మరి గుడ్లగూబ వచ్చింది, அது கூவுது, అది అరుస్తుంది, அது வந்து கூவுனா இந்த ஊர்ல ఏదో ஒரு சாவு வருது, మరి అది వచ్చి అరుపు వినిపించిందంటే ఈ ఊర్లో ఏదో ఒక చావుని చూడాల్సి వస్తుంది అని చెబుతుంటారు. கல்லேடு கல்லேடு మరి రాయి తీసుకొని மண்ணேடு లేదంటే రాళ్ళు తీసుకొని ஏறி దాన్ని కొట్టు, எரிஞ்சு துரத்து, దాన్ని కొట్టి చంపండి అని చెబుతారు. இனி கரைஞ்ச அடுத்த சாவு வரும். ఈ రోజున మనకి దాన్ని అరిచే అరుపు విన్నామంటే ఎవరొకరు చచ్చిపోతారు ఇక్కడ. கல்லை எரிஞ்சு மண்ணை எரிஞ்சு ஆந்தையை துரத்தி விடுவார்கள். మరి ఏ విధంగానైనా మళ్ళీ రాళ్ళు కొట్టి లేదంటే ఏ విధంగానైనా దాన్ని భయపెట్టి చంపడమో లేదా అక్కడి నుంచి తోలివేయడమో జరుగుతుంది. நீங்க எத்தனை பேர் குருவி வளர்க்குறீங்க? మీలో ఎంతమంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు? குருவி வளர்க்குறவங்க ஒரு ஆந்தையை கூட நீங்க வளர்க்கலாமே. మీరు మంచితో కూడా జీవించే జీవనం జీవించవచ్చు. இங்க எப்படின்னு தெரியல, எங்க ஊர்ல எல்லாம் ஆந்தைய கண்ணுல காண விட மாட்டாங்க, வெறிஞ்சு துரத்திடுவாங்க. మరి ఢిల్లీ ప్రాంతంలో గుడ్లగూబలు ఉంటాయో లేదో ఒకవేళ చూసినా ఏం చేస్తారో తెలియదు, కానీ గ్రామాల్లో ఈ విధంగానే వాళ్ళు చేస్తారు. அது யாரையும் காணாத பாழான இடத்தில் போய் அது தங்கி. మరి అది ఎవరికి కనిపించినటువంటి ఏదో ఒక చాలా మూల ప్రదేశానికి వెళ్ళిపోయి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది గుడ్లగూబ తన జీవిత కాలం అంతా. பிரியமான சகோதர சகோதரிகளே, ప్రియమైన సహోదరి సహోదరులారా, இந்த ஆந்தை போல உங்களை உங்களுடைய பிள்ளைகளோ கணவனோ மனைவியோ ఉడన్బరపులో త్వరత్తుகிறார்களా? మరి ఈ విధంగానే గుడ్లగూబకి ఈ లోకం ఏ విధంగా చేస్తుందో ఆ విధంగానే మనలో అనేక మంది కుటుంబాల్లో వెలివేసినటువంటి పరిస్థితుల్లో ఉన్నారా మీరు? ఆండవర్ మారాదవర్, దేవుడు మారనటువంటి దేవుడు, నేసిக்கிறவர், మనల్ని ప్రేమించేటటువంటి దేవుడు. எங்க கன்னியாகுமரி மாவட்டத்திலே பூதப்பாண்டி என்று ஒரு இடம் இருக்கிறது. మరి కన్యాకుమారి ప్రాంతంలో పూతపట్టి అని ఒక గ్రామం ఉంది. அதிலே 93 వయదాన ஒரு తగపణం, మరి ఆ గ్రామంలో 93 ఏళ్ల వయసు కలిగినటువంటి తండ్రి గారు, 86 వయదుள்ள పాటియం, 86 సంవత్సరాలు కలిగినటువంటి పెద్ద ఆవిడ விஷம் குடித்து தற்கொலை செய்தார்கள். మరి విషం త్రాగి చనిపోవడం జరిగింది. அவர்கள் ஒரு கடிதம் எழுதி வைத்திருந்தார்கள். మరి వారు చనిపోయే ముందు ఈ విధంగా వ్రాసి ఉన్నారు. அவங்களுக்கு 5 பிள்ளைகள், వారికి 5 మంది పిల్లలు ఉన్నారు. 3 ஆண்கள் 2 பெண்கள், 3 మగపిల్లలు 2 ఆడపిల్లలు. லண்டன்ல ஒரு பிள்ளை குடும்பம், మరి ఏమీ కొదువులేనటువంటి కుటుంబం. ஜெர்மன்ல ஒரு குடும்பம், జర్మనీలో ஒரு కుటుంబం, మరి జర్మనీలో ఒక కుటుంబం ఉంది పిల్లలది. ఒరే ஒரு మగన్ మట్టం నాగర్కోయిల్లో இருக்கிறார். మరి వారు ఉన్నటువంటి ఊర్లో ఎవరు లేరు, కానీ దగ్గరలో ఉన్నటువంటి నాగర్కోయిల్లో ఒక కొడుకు ఉన్నాడు. நல்ல వసతి, పణத்துக்கு மேல் பணம், எல்லா வசதியும். మరి వారికి సమస్తమును దేవుడు సమకూర్చి ఉన్నాడు. இவங்க கடிதத்துல எழுதியிருந்தாங்க, వారు చనిపోయే ముందు వ్రాసించింది ఏంటంటే, பிள்ளைங்கெல்லாம் நல்லா இருக்கிறாங்க, మా పిల్లలందరూ చాలా మంచి స్థితిలో ఉన్నారు, ஒருத்த கூட எங்களை விசாரிக்கிறது இல்ல, కానీ ఏ ఒక్కరు కూడా మేము ఎలా ఉంటున్నామని చెప్పి మమ్మల్ని గూర్చి పట్టించుకున్నది లేదు. மருந்து வாங்க காசு இல்ல, కానీ మేము మందులు కొనుక్కోవాలంటే మా దగ్గర లేనటువంటి పరిస్థితి, డబ్బులు. పాలు వాంగవో ఉణవు వాంగ కూడా కాసు இல்ல. మరి పాలు కొనుక్కోవడానికి లేదంటే మేము తినడానికి ఏదైనా కొనుక్కోవడానికి మా దగ్గర చేతుల్లో డబ్బులు లేనటువంటి పరిస్థితి. 93 వయదు తగప్పన్, 93 సంవత్సరాలు కలిగినటువంటి ఆ వృద్ధ తండ్రి, 86 వయదు తాయ్, 86 సంవత్సరాలు కలిగినటువంటి ఆ పెద్ద ఆవిడ, யாரும் பார்க்காததினாலே நாங்கள் யாருக்கும் பாரமாயிருக்க கூடாதென்று தற்கொலை செய்கிறோம். మమ్మల్ని ఎవరు పట్టించుకోలేనటువంటి ఈ స్థితిలో మేము వేరొకరికి భారముగా ఉండకూడదని ఆశించి మేము ఎదురుగా మా తను చాలిస్తామన్నామని రాసి వారు చనిపోవడం జరిగింది. பிரியமானவர்களே, ప్రియమైనటువంటి వారులారా, இந்த நிலைமை நமக்கு உண்டு. ఇటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. நீங்க நினைக்கிறது போல இல்ல, మనం అనుకున్నట్టుగా ప్రతిదీ మన జీవితాల్లో జరగదు. நீங்க ஆன்மீகத்துல இருக்கலாம், మీరు చాలా చక్కగానే ఉండొచ్చు, அப்படி இருக்கணும், అలాగే ఉండాలని ఆశిస్తున్నాను. நல்லா ஜெபம் பண்ணலாம், మనం చక్కగా ప్రార్థిస్తూ ఉంటాం, எல்லாம் செய்யணும், మనం అన్నీ చేస్తుంటాం. ஆனா కానీ பெற்ற பிள்ளைகள் கூட உங்களை இழுத்தெடுத்து
அநாத சாலையிலே ஆயிலும் கொண்டு தள்ளிவிடுவார்கள். కానీ ఈ దినాల్లో చూసినట్లయితే కని పెంచి పెద్ద చేసినటువంటి పిల్లలే వారి తల్లిదండ్రులను అనాథాశ్రమాల్లో విడిచి వచ్చేటటువంటి రోజుల్లో మనం ఉన్నాం. அந்த சூழ்நிலையிலும் இந்த தாவீது சொல்லுகிற ஆன்மீகம் என்ன என்றால், ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వచనాల్లో దావీదు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ஆண்டவர் மாறாதவர், దేవుడు మారనటువంటి వాడు, நீங்கள் ఆరాధిக்கிற தெய்வம் மாறாதவர், మీరు ఆధారించేటువంటి దేవుడు మారనటువంటి దేవుడు. இன்றைக்கு நமக்கு ஆறுதலும் அமைதியும் தந்து நம்மை பாதுகாக்க முடியும். ఈ దినమున దేవుడు మనకు శాంతిని ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించేటువంటి దేవుడు. மூன்றாவதாக ஒரு பகுதியை நாம் சிந்திப்போம். మూడో విషయాన్ని మనం గమనిద్దాం. அது 7ஆம் வசனத்தில் இருக்கிறது. 7వ వచనం మనం చూసినట్లయితే, நான் நித்திரை இல்லாமல் வீட்டின் மேல் தனித்திருக்கும் குருவியைப் போல இருக்கிறேன். రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను. கிறிஸ்டியானிட்டி என்ற வாழ்க்கை சாதாரண வாழ்க்கை இல்ல. క్రైస్తవ జీవితం అనేది సాధారణంగా ఉండేటువంటి జీవితం కాదు. நிறைய இழப்புகளை சந்திக்கின்ற வாழ்க்கை, అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా ఇరుకులు గుండా వెళ్ళేటువంటి జీవితం క్రైస్తవ జీవితం. குருவிக்கு ஒரு விளக்கம் இருக்குது. మరి పిచ్చుకు చూసినట్లయితే తనకి ఒక జీవితం ఉంటుంది. உங்க வீட்டுல நீங்க குருவி வளர்ப்பீங்கன்னா ஜோடி ஜோடியா வளர்ப்பீங்க, அப்படித்தானே? మరి చాలా మంది పిచ్చుకలను వారి ఇంట్లో పెంచుకుంటారు. జంటగా ఉన్నటువంటి పిచ్చుకలను పెంచుకుంటారు. குருவி ஜோடி ஜோடியா தான் வாழும். మరి పిచ్చుక జీవితాన్ని మనం గమనిస్తే అవి ఎప్పుడు జంటగానే ఉంటాయి. ஆணும் பெண்ணுமாக சேர்ந்து வாழும். మరి మగ పిచ్చుక ఆడ పిచ్చుక ఎప్పుడు కలిసి జీవిస్తూ ఉంటాయి పిచ్చుక జీవితంలో. நம்ம வார்த்தையில் சொன்னால் கணவனும் மனைவியுமாக வாழும். అది మన జీవితాలకు పోల్చుకుంటే భార్యాభర్తగా మనం పోల్చుకోవచ్చు. ஒரு மனைவியை இழந்த குருவி ఒక భర్త కోల్పోయినటువంటి భార్య இனி ஒரு மனைவியை நேசிக்காது. మరి తను ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ஒரு கணவனை இழந்த மனைவி లేదంటే భార్యను కోల్పోయినటువంటి భర్త இனி ஒரு கணவனை நேசிக்க மாட்டாள். తను ఒంటరిగా ఉంటూ ఉంటాడు. இது போல అదే మాదిరిగా இந்த குருவி இனி ஒரு கணவனை நேசிக்காது. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ పిచ్చుకను చూస్తే తను ఒంటరిగా జీవించేటప్పుడు ఇంకొక పిచ్చుకతో తను జీవించలేదు. இனி ஒரு புருஷனை நேசிக்காது. తను పురుషుడు చనిపోయిన తర్వాత, మగ పిచ్చుక చనిపోయిన తర్వాత ఇంకొక పిచ్చుక దగ్గర తను వెళ్ళదు. அந்த குருவி ఆ ఒంటరి పిచ్చుక என்ன செய்யும் தெரியுமா? ఏం చేస్తుందంటే, அது வீட்டின் மேலே கூரையின் மேலோ எங்கேயோ இருக்கிற போது అది తన ఇంటి మీద లేకమంటే పురం మీద ఉండేటప్పుడు ఒంటరిగా ஒரு காலை கீழே ஊன்றி ఒక కాలు తను ఆనించి ஒரு காலை மடக்கி ఒక కాలు మడుచుకొని இப்படி வைத்துக்கொண்டு நிற்கும். ఈ విధంగా అంటూ ఉంటుంది. நீங்க எங்கே ஆயிலும் ஒரு குருவி ஒரு காலிலும் ஒரு கையிலும் நிக்குது என்று நீங்கள் கண்டால், మీరు ఎప్పుడైనా పిచ్చుకుని ఒక కాలు మీద నుంచొని ఉండడం చూసినట్లయితే அதுக்கு துணை இல்லை என்பது அர்த்தம். తనకి తోడు లేదనేది అర్థం. தாவீது சொல்லும்போது దావీదు ఇక్కడ పిచ్చుక గూర్చి ప్రస్తావిస్తున్నప్పుడు, தனித்திருக்கும் இந்த குருவியை போல நான் ஆனேன். నేను కూడా ఈ ఒంటరి పిచ్చుకను పోలి ఉన్నాను, ఏ తోడు లేనివాడిగా అని అర్థం వచ్చే రీతి చెబుతున్నాడు. நாம் இந்த உலகத்தில் இழக்கிறவர்களாகத்தான் வாழ்கிறோம். మనం ఈ లోకంలో ఇబ్బందులు గుండా వెళ్ళే వారంగా జీవిస్తున్నాం. நல்லா சம்பாதிக்கலாம், మనం బాగా సంపాదిస్తూ ఉండొచ్చు, நல்ல வீடு கட்டலாம், మంచి ఇల్లు కట్టుకోవచ్చు, நல்ல கார் வாங்கலாம், మంచి కారు కొనుక్కొని ఉండొచ్చు, நல்ல கல்யாணம் பண்ணலாம், చక్కటి కళ్యాణం వివాహం జరిపించుకొని ఉండొచ్చు, உயர்ந்த ஸ்தானத்தை எட்டி பிடிக்கலாம். మరి పెద్ద అత్యధికమైనటువంటి స్థానానికి కూడా మనం వెళ్ళి ఉండొచ్చు. இது எல்லாம் ஒரு நிமிடத்தில் கவிழ்ந்து போகும். కానీ ఇవన్నీ కూడా ఒకే నిమిషంలో పోయేటువంటి స్థితి వస్తుంది. நம்முடைய ஆண்டவரோ కానీ మన దేవుడు மாறாதவர். మారనటువంటి దేవుడు. நீங்கள் ஏதாயிலும் இழந்தீர்களா? మీరు ఈ విధంగా అనుకుని ఉండొచ్చు. சில பெற்றோர் பிள்ளைகளை இழந்து குருவியை போல இருக்கிறார்கள். చాలా మంది పిల్లలు ఈ దినాల్లో ఒంటరి పిచ్చుకలను పోలి ఉంటున్నారు. சில மனைவி கணவனை இழந்து குருவியை போல இருக்கிறார்கள். చాలా మంది స్త్రీలు వారి భర్తలను పోగొట్టుకొని ఒంటరిగా జీవిస్తూ రోధిస్తూ ఉంటున్నారు. சில கணவன் மனைவியை இழந்து குருவியை போல மாறிவிட்டார். చాలా మంది వారి జీవితాల్లో వారు జీవించి ఉన్నాను లేని వారి వల్లే వారి జీవితాలు నడుస్తూ ఉన్నాయి. நான் ஜெபம் பண்ணி என்ன பிரயோஜனம்? నేను ప్రార్థన
ప్రార్థించి ప్రయోజనమేముంది అని వారు கோயிலுக்கு అనుకుంటున్నారు. போய் என்ன பிரயோஜனம்? నేను మందిరానికి వెళ్ళి ఏం ప్రయోజనం ఉంది అనుకుంటున్నారు. காணிக்கை கொடுத்து என்ன பிரயோஜனம்? నేను దేవుని సన్నిధిలో అర్పణ ఇచ్చి ఏం ప్రయోజనం అనుకుంటున్నారు. ஒண்ணும் போண்டாம், నేను ఏది చేసినా కానీ ఉపయోగం లేనిది. நான் இழந்து விட்டேன். నేను అన్ని కూడా విడిచిపెట్టేశాను. அந்த சூழ்நிலையில் யாராகிலும் உண்டோ? అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నారా ప్రియులారా? இயேசு இருக்கிறார். మీకు తోడుగా యేసయ్య ఉన్నాడని చెప్పడానికి నేను విశ్వసిస్తున్నాను. அவர் మారాதவர், అది యేసు దేవుడు మారినటువంటి దేవుడు. அவர் உங்களை நேசிக்கிறவர். ఆయన మిమ్మల్ని చూస్తున్నటువంటి దేవుడు. ஆகவே இந்த அருமையான நாட்களிலே, இந்த காலங்களிலே ఆయన ఈ మంచి రోజుల్లో ఈ దినాలలో எல்லாம் நம்மை விட்டு போகும். మనల్ని అన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాయేమో గాని மகா அலெக்சாண்டரை பற்றி பிள்ளைகள் படிப்பார்கள். மகா அலெக்சாண்டர் பற்றி பாடங்கள்ல మరి అలెగ్జాండర్ గురించి చాలా మంది మనం చదువుకునే ఉంటాం. அவன் உலகத்தையே ஆண்டவன், ఆయన ప్రపంచాన్ని జయించినటువంటి వ్యక్తి. நிறைய கொலைகள் செய்தவன், ఆయన అనేక మందిని మరి వధించి లేక జయించినట్టు அசைக்க முடியாது என்று இருந்தவன், ఆయన ఎదుర్కొని ఎవరు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో జీవించిన వ్యక్తి. ஒரு காய்ச்சல் வந்தது, ఒక్క దోమను బట్టి எத்தனை மருந்து செய்தும் మరి ఆయన దోమను బట్టి ఆయనకు వచ్చినటువంటి రోగమును బట్టి சாகும் தருவாயில் வந்த அந்த அலெக்சாண்டர் మరి చావు వరకు వెళ్ళినటువంటి అలెగ్జాండరు இனி வாழ மாட்டேன் என்று மனசில் திட்டமிட்டு మరి ఆయన మనసులో గ్రహించాడు, ఇక మీదట నేను జీవించను అని చెప్పి முக்கியமான தளபதியை அழைத்து ఆయన పక్కన ఉన్నటువంటి ముఖ్య అధిపతిని పిలిచి நான் செத்து விடுவேன், నేను చనిపోబోతున్నాను. இந்த மகா அலெக்சாண்டரை பற்றி உலகமே போற்றுகிறது, ఈ ప్రపంచాన్నే జయించినటువంటి గొప్ప అలెగ్జాండర్ని బట్టి రేపటి దినం ప్రపంచం చెప్పుకోబోతుంది. எல்லா தலைவர்களும் என்னை கண்டு பயப்படுகிறார்கள். మరి ప్రపంచ అధినేతలందరూ కూడా నన్ను చూసి భయపడినటువంటి పరిస్థితులు. நிறைய சேர்த்து வைத்திருக்கிறேன், నేను చాలా జయించి సంపాదించుకున్నాను, நான் செத்து పోவேன், కానీ నేను చనిపోబోతున్నాను. என்னை அடக்கம் செய்யும் போது నన్ను సమాధి చేసేటప్పుడు ஊர்வலமாய் கொண்டு போகணும், నన్ను ఈ వీధుల గుండా తీసుకువెళ్ళండి, என் பெட்டியிலே 2 ஓட்டைகளை போட்டு నన్ను సమాధి చేసే సమాధి పెట్టికి 2 రంధ్రాలు చేసి ஓட்டைகள் வழியாக 2 கைகளையும் வெளியே விட்டு ఆ 2 రంధ్రాల గుండా నా 2 చేతులను బయటికి చాపి மேலே ஒரு வாசகத்தை எழுதுங்கள், దాని మీద ఈ విధంగా వ్రాయండి, இந்த அலெக்சாண்டர் ஒன்றும் கொண்டு போகவில்லை என்று எழுதுங்கள். ప్రపంచాన్ని జయించిన ఈ అలెగ్జాండర్ ఆఖరికి ఏమీ తీసుకోలేకుండా రిక్తహస్తాలతో వెళ్ళిపోతున్నాడని. அப்படித்தான் செய்தார்கள். ఆ విధంగా ఆయన సమాధి చేశారు. நான் ஒன்றும் கொண்டு போவதில்லை, ఆయన ఏమీ నేను తీసుకెళ్ళిపోలేదని ఆయనే చెప్పాడు. இயேசுவை இழக்க கூடாது, యేసుని మరవకూడదు. మనం வாழ்க்கையில் தான் இருக்கிறது. మనకు జీవితం ఇచ్చినటువంటి ఆయన நம்மால் ஆன மட்டும் வாழ்ந்திருப்போம், ஆன மட்டும் முடிஞ்ச அளவு మనం మనకు నచ్చిన రీతిగా మనం జీవిస్తూ ఉంటాము. அப்படி இருந்தால் ఆ విధంగా జీవిస్తే நாம் ஆண்டுடைய பிள்ளைகள், మన దేవుని బిడ్డలారా, அவரோடு சேர்ந்திருப்போம். మనం దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తే ఆయనకి ఇష్టమైన వారంగా ఉంటాం. நேற்று இன்று என்று மாறாதவராகிய தெய்வத்தினுடைய பிள்ளையாயிருப்போம். నిన్న నేడు నిరంతరం మారినటువంటి దేవునికి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తాం, ఆయన చిత్తానుసారం జీవిస్తే. உங்கள் எல்லாருக்கும் நான் நன்றி கூறுகிறேன். మీకందరికీ కూడా నేను వందనాలు చెబుతున్నాను. எனக்கு అరుமையாய் இந்த வெகுளை உங்களுக்கு மறுமொழியாய் சொன்ன அன்பு సహోదరి நான் பாராட்டி நன்றி கூறுகிறேன். తర్జుమా చేసినటువంటి సహోదరుడికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. பாஸ்டர்ஸ் பொறுப்பானவர்கள், விசுவாசிகள் உங்கள் எல்லாருக்கும் எங்களுடைய நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். పాస్టర్లకు, సంఘ పెద్దలకు, విశ్వాసులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ஆண்டவர் உங்களை ஆசీర్వదించును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.